హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ శుక్రదోషం. శుక్రదోషం అంటే ఏంటి? సో ఫస్ట్ శుక్రుడు అంటే ఏందో తెలుసుకుందాం. శుక్రుడు అంటే ఏంటంటే సుఖము, భోగము, అందము, ఆనందము, ఆస్వాదించడం, సెన్షువల్ ప్లెజర్స్, హ్యాపీనెస్, మనీ, ఫైనాన్స్, వెల్త్, డబ్బు గురించి అన్ని కూడా శుక్రుడి యొక్క ప్రాపర్టీస్. శుక్రుడు అంటే ఇవే. మరి శుక్ర దోషం అంటే ఏంటి? శుక్రుడు మెయిన్ గా సెన్షువల్ ప్లెజర్స్, డబ్బు, రిలేషన్షిప్స్, వీటి గురించి ఎక్కువ. శుక్ర దోషం ఏర్పడినప్పుడు డబ్బు విషయాల్లో కానివ్వండి, రిలేషన్షిప్ విషయాల్లో కానివ్వండి, ఆస్వాదించడం, ఆనందించడం, సుఖాన్ని పొందడం అంటే సో ఈ విషయాలు సెన్షువల్ ప్లెజర్స్ అంటే ఈ విషయాల్లో తీవ్రమైన కొరత, ఇబ్బంది, బ్లాకేజ్ అనేది ఉంటుంది. మరి ఇది ఎందుకు జరుగుతుంది? మరి ఎందుకు జరుగుతుంది అంటే సో మీ చార్ట్ లో శుక్రుడు ఎక్కడున్నాడో చూడండి. మీ చార్ట్ లో శుక్రుడు ఎక్కడున్నాడో చూడండి. శుక్రుడి మీద ఏమైనా అఫ్లిక్షన్స్ ఉన్నాయా? శుక్రుడు అఫ్లిక్షన్ అంటే ఏంటి? అఫ్లిక్షన్ అంటే ఏంటంటే బాధ, పెయిన్స్. శుక్రుడు తనకి అనువుగాని రాసుల్లో ఉన్న, శుక్రుడు దుస్థానాల్లో ఉన్న, అంటే 6, 8, 12 దుస్థానాల్లో ఉన్న శని, రాహు, కుజుడు, కేతువు ఇలాంటి గ్రహాలతో, రవి ఇలాంటి గ్రహాలతో కలిసి ఉన్న, అలానే ఆయన నీచపడిన, ఆయన ఆయన మీద క్రూర గ్రహాల యొక్క దృష్టి పడిన, ఇది శుక్ర దోషం కింద మారుతుంది. సో 6వ స్థానంలో ఉంటే, శుక్రుడు 6వ స్థానంలో ఉంటే, 6వ స్థానం ఏం చెప్తుంది? కాన్ఫ్లిక్ట్స్ గురించి చెప్తుంది. శత్రు రుణ రోగాలు. సో శుక్రుడు కానీ ఇక్కడ కూర్చుంటే 6వ స్థానంలో ఏమవుతుంది? సుఖము, భోగము, అందము, ఆనందము, ఆస్వాదించడం, డబ్బు, రిలేషన్షిప్, ఈ విషయాల్లో శత్రు రుణ రోగాలు ఎదుర్కోవాలి. 6వ స్థానంలో ఉంటే. సో ఈ విషయాల్లో కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కోవాలి. 6వ స్థానం అంటే కాన్ఫ్లిక్ట్స్. శుక్రుడు బాగా ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఒక డైవర్స్ ఇప్పించే లాయర్ గానో, లేకపోతే అంటే మంచిగా ఉంటే సో ఈ విధంగా కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేయగలుగుతారు. బాగలేకపోతే శుక్రుడు 6వ స్థానంలో బాగలేకపోతే, ఆయనకు అనువు గాని రాసులు కానివ్వండి ఇట్లా ఉంటే బాగలేకపోతే, సో ఆయన ఆ కాన్ఫ్లిక్ట్స్ లో ఆయనే తలదూరుస్తాడు. ఇట్లా ఉంటుంది. ఇంకపోతే శుక్రుడు 8వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? 8వ స్థానం ఏం చెప్తుందంటే జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక సంఘటనలు. శుక్రుడు 8వ స్థానంలో కూర్చుంటే ఏమవుతుంది? సుఖము, భోగము, అందము, ఆనందము, ఆస్వాదించడం, డబ్బు, రిలేషన్షిప్స్, సెన్షువల్ ప్లెజర్స్, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాలి. బాగున్నారనుకోండి, ఇంకా ఆయన ఉచ్చులో ఉండడం, స్వస్థానంలో ఉండడం అలా ఉంటే ఈ ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. ఆకస్మిక సంఘటనల నుంచి బయటపడడం అనేది కూడా జరుగుతుంది బాగుంటే. బాగలేకపోతే ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాల్సిందే. నెగెటివ్‌గా వెళ్తుంది. పాజిటివ్‌గా ఉన్నా, శుక్రుడు నెగెటివ్‌గా ఉన్నా ఆకస్మిక సంఘటనలైతే వస్తాయి. 8వ స్థానంలో ఉంటే పాజిటివ్‌గా ఉందనుకోండి, జ్యోతిష్యం ఇట్లాంటివి కూడా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు 12వ స్థానంలో ఉంటే, 12వ స్థానం ఏం చెప్తుంది? ధన సమయ వ్యయాలు. ధన సమయ వ్యయాలు. ఏ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేస్తారండి? సుఖము, భోగము, అందము, ఆనందము, ఆస్వాదించడం, సెన్సువల్ ప్లెజర్స్, హ్యాపీనెస్ అనే ఈ విషయాల్లో ఎక్కువగా ధనాన్ని, సమయాన్ని ఖర్చు చేస్తారు. వీటిల్లో ఎక్కువ ధనాన్ని, సమయాన్ని ఖర్చు చేస్తే ఏమవుతుందండి? ఆఫీస్‌కి పోవాల్సిన ఆయన అంటే ఒక సినిమా హాల్‌కి వెళ్లి కూర్చున్నాడు అనుకోండి, సెన్సువల్ ప్లెజర్స్ ఆనందించడానికి. ఏమవుతుంది? ఆఫీస్‌లో ఉద్యోగం అవుతుంది. ఎక్కువగా ధన సమయంలో. ఇట్లా ఉంటే అదే శుక్రదోషంగా మారుతుంది. సో శుక్రుడు 12వ స్థానంలో మంచిగా ఉన్నాడనుకోండి, మంచి విషయాలకి ధనాన్ని, సమయాన్ని వెచ్చిస్తారు.
అదే నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్ విషయాలకి ధనాన్ని, సమయాన్ని వెచ్చిస్తారు. శుక్రుడు కంబస్ట్ అయితే, అస్తంగత్వం చెందితే అంటే మీరు శుక్రమూఢమి రోజు పుట్టారండి. శుక్రమూఢమిలో పుట్టారని. శుక్రుడు కంబస్ట్ అయితే. శుక్రుడు అంటే సుఖము, భోగము, అందము, ఆనందము ఆస్వాదించడం. రవి అంటే అథారిటీ, డామినేషన్ తనను తాను నిరూపించుకోవాలి అనుకోవడం. బాసిజం చూపియడం, ఇగో చూపియడం. సో, ఇంత కలిసినప్పుడు ఏమవుతుంది? సో, సుఖము, భోగము, అందము, ఆనందము ఆస్వాదించడంలో ఇగో క్లాషెస్ వస్తాయి. డామినేషన్ ఉంటుంది. అథారిటీ ఉంటుంది. బాసిజం చూపిస్తారు. అలా చూపిస్తే ఆ రిలేషన్‌షిప్స్ ఉంటాయండి. సో, రిలేషన్‌షిప్ విషయాల్లో సఫర్ అవుతుంది ఈ కంజంక్షన్. హుహు. సో, మళ్ళా పైకొచ్చారనుకోండి మేమంతా బాగున్నాము అని చెప్పేసి చెప్పుకుంటారు సొసైటీకి మాత్రం. లోపల మాత్రం ఇబ్బంది జరుగుతూనే ఉంటాయి. అదే శుక్రుడు శనితో కలిస్తే. శని అంటే ఏందంటే పూర్వ పూర్వజన్మలో మీరు విచ్చలవిడిగా వాడేసారు దాన్ని. ఆ ప్రాపర్టీని. ఇప్పుడేందంటే అట్లా వాడడానికి లేదు. ఒక క్రమ పద్ధతిలో, ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక స్ట్రక్చర్డ్‌గా ఆ విచ్చలవిడితనం లేకుండా మీరు ఎదగాలి. ఇక్కడ శుక్రుడు కలిసాడు. శుక్రుడు అంటే సుఖము, భోగము, అందము, ఆనందము ఆస్వాదించడం. రిలేషన్‌షిప్ విషయాల్లో, డబ్బు విషయాల్లో సో, విచ్చలవిడితనం అనేది ఉండింది పూర్వజన్మలో. చాలా కేర్‌లెస్‌గా, రెక్లెస్‌గా బిహేవ్ చేయడం, ఇన్సల్టింగ్‌గా మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేశారు మీ రిలేషన్‌షిప్ విషయాల్లో. అందుకని ఇప్పుడు వాటిలన్నిటిని గూడా దూరం బెడతాడు. మీకు కావాలి దూరంగా ఉంటాయి. సో, అక్కడ ఆ విషయాలన్నీ గూడా ఇరుక్కుబోతాయి. బయటికి రాలేవన్నమాట. దానివల్ల ఇబ్బందొస్తుంది. పెయినొస్తుంది. పెనుగులాట జరుగుతుంటుంది. సో, అటు ముందరకు పోలేరు, ఇటు ఎనక్కి రాలేరన్నమాట. సో, దాని విలువ దెలుసుకోవాలి. కేర్‌లెస్‌గా, రెక్లెస్‌గా ఉండదు. ఆర్గనైజ్డ్‌గా, స్ట్రక్చర్డ్‌గా ఎదగాలి. అలా ఎదిగితేనే అక్కడ శుక్రుడి యొక్క ప్రాపర్టీస్‌ని విడుదల జేస్తాడు. లేకపోతే జైల్‌లో పెట్టేసి లాకేసేస్తాడు. అదే శుక్రుడు కుజుడితో కలిస్తే శుక్రుడు అంటే సెన్సువల్ ప్లెజర్స్, హ్యాపీనెస్, రిలేషన్‌షిప్స్. కుజుడు అంటే హీరోయిజం, ప్యాషన్, కసి, హీరోయిజం. హ్మ్. దూకుడు, ధైర్యం. సో, ఈ రిలేషన్‌షిప్ విషయాల్లో హీరోయిజం చూపిచ్చాలి అనుకుంటాడు. రిలేషన్‌షిప్ విషయాల్లో కసి, ప్యాషను ఇట్లాంటివన్నీ గూడా చూపిచ్చాలి అనుకుంటాడు. సో, దీనివల్ల ఇది కుజ దోషంగా పరిణమిస్తుంది. సో, ఇది మన ఆ శక్తి ఏదైతే ఉంటుందో కుజశక్తి అది మన స్వార్థానికి ఉపయోగించుకున్నట్టవుతుంది. కుజదోషం ఉండేవాళ్ళు అధిక సంతానోత్పత్తి సామర్థ్యము కలిగి ఉంటారు. ఇతరులని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. రిలేషన్‌షిప్ విషయాల్లో బాగా అట్రాక్షన్ ఉంటుంది. ఇది స్వార్థానికి ఉపయోగించుకోవడం అవుతుంది కాబట్టి, ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడేందంటే కాంప్రమైజింగ్ అనే విషయాలు ఏవైతే ఉంటాయో ఎందుకంటే సుఖము, భోగము, అందము, ఆనందము ఆస్వాదించడం. శుక్రుడి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా కాంప్రమైజింగ్ వేలో చేసుకోవాలి. కాంప్రమైజింగ్ వేలో. కానీ ఇక్కడ కుజుడు కాంప్రమైజ్ కాడానికి ఒప్పుకోడు. దాంట్లో దెబ్బలాటలొస్తాయి. కొట్లాటలొస్తాయి. ఇక్కడ కాంప్రమైజ్ కాకపోవడం అనే విషయాల్లో. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదే శుక్రుడు, రాహువు కలిస్తే, శుక్ర రాహువులు కలిస్తే, రాహు అంటే ఏందంటే పూర్వజన్మలో మీరు సరిగ్గా దాటిని డెవలప్ చెయ్యని విషయాలు. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు దాంట్లో. సో, ఈ జన్మలో ఇంక కంపల్సరీ అన్నమాట. పూర్వజన్మలో అసలు పట్టించుకోలేదు కాబట్టి, ఈ జన్మలో కంపల్సరీగా వాటిలిని పట్టించుకోవాలి. పూర్వజన్మలో ఎక్స్‌పీరియన్స్ లేదు గదా! ఈ జన్మలో ఏందంటే ఇమ్మెచ్యూర్డ్‌గా, ఇనెక్స్‌పీరియన్స్‌డ్‌గా సుఖాన్ని, భోగాన్ని, ఆనందము ఆస్వాదించడం, డబ్బు విషయాలు, రిలేషన్‌షిప్ విషయాలు, హ్యాపీనెస్ విషయాలు ఇవన్నీ గూడా ఇనెక్స్‌పీరియన్స్‌డ్‌తో ఇమ్మెచ్యూర్డ్‌గా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. ఎక్స్‌పెరిమెంట్స్ ఏమవుతాయండి? ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. సో, కొత్త దారి కనుక్కోవాలి అనుకుంటారు ఆ విషయాల్లో. వీటి విషయాలన్నిట్లో గూడా ఒక కొత్త దారి అందరూ ఫాలో అయ్యేది గాకుండా నేను ఒక కొత్త దారి కనుక్కోవాలి అనుకుంటాను. దీనివల్ల గూడా ఇబ్బందొస్తుంది. శుక్ర కేతువులు కలిస్తే, శుక్ర కేతువులు కలిస్తే.
శుక్రుడు అంటే సుఖము, భోగము, అందము, ఆనందము. కేతువు అంటే విరక్తి, వైరాగ్యం. సో, ఈ శుక్రుడి యొక్క ప్రాపర్టీస్ అన్నిట్లో కూడా విరక్తి, వైరాగ్యం. నాకొద్దు. ఆల్రెడీ నేను అనుభవించేసాను. ఇప్పుడు నాకు అయిష్టత. సో, తీవ్రమైన పెనుగులాట జరుగుతాయి. ఆ ఇష్యూస్ అన్నీ గూడా తీవ్రమైన కాన్‌ఫ్లిక్ట్స్‌లోకి వెళ్తాయి. వెళ్ళి వాటి మీద విరక్తి, వైరాగ్యం. ఎంతో డెవలప్ చేయాలని చూస్తారు. సుఖాన్ని పొందాలని, హ్మ్. హ్యాపీనెస్‌ని పొందాలని, రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయాలని, ఎంతో డెవలప్ చేయాలనుకుంటారు. కానీ ఎంత డెవలప్ చేసినా సాటిస్ఫాక్షన్ రాదు. ఆ విషయాలు లాస్ట్‌కి వదిలేస్తారు. నా వల్ల కాదు అని. సో, విరక్తి, వైరాగ్యం అనేదొస్తుంది. ఇది గూడా శుక్రదోషం కింద పరిణమిస్తుంది. శుక్రుడు నీచపడిపోతే శుక్రుడు నీచబడిపోతే శుక్రుడు నీచబడిపోతే ఏమవుతుందండి? సుఖము, అందము, ఆనందము ఆస్వాదించడం, సెన్సువల్ ప్లెజర్స్, హ్యాపీనెస్, వెల్త్, ఫైనాన్స్ మ్యాటర్స్‌లో పర్ఫెక్షన్ కావాలి అని కోరుకుంటారు. నేను నీకప్పుడు రూపాయి ఇచ్చాను గదా! నువ్వు గూడా నాకు రూపాయి ఇవ్వాలి గదా! అని ఒక పర్ఫెక్షన్. నేను మీ ఇంటికొచ్చాను. నేను మీరు మా ఇంటికొచ్చినప్పుడు నేను ఒక పెద్ద గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాను. నేను మీ ఇంటికొచ్చినప్పుడు ఒక చిన్న గ్లాస్ కాఫీ ఇచ్చేవే. ఇది కరెక్టా? అని చెప్పి గొడవ పెట్టుకోవడం. సో, రిలేషన్‌షిప్ విషయాల్లో గానియండి, అలానే డబ్బు విషయాల్లో, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో, హ్యాపీనెస్ విషయాల్లో నేనేదైతే చేశానో దానికి రిటర్న్ కావాలి అని కోరుకుంటా. సో, మీ ఇంట్లో జ్యూస్ ఉంది కాబట్టి నువ్వు పెద్ద గ్లాస్‌తో జ్యూస్ ఇచ్చావు. వాళ్ళ ఇంట్లో కాఫీ ఉంది కాబట్టి కాఫీ ఇస్తారు. అది అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ అర్థం చేసుకోరు. ఆ పర్ఫెక్షన్ కావాలి, కావాలి అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్షన్. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది కుదరదు. ఈరోజు నీకు బిర్యానీ తినాలి అనిపించింది. మీ ఇంటికి పోతే ఉప్మా ఉంది. కోపం వస్తుంది. కానీ అర్థం జేసుకోవాలి. సో, బిర్యానీ ఎందుకు చేయలేదు అని అడగాలి. మీరు చెప్పారు ఓకే. నేను ఎందుకు చేయలేదు అని అడగాలి. నేను చేయమని చెప్పాను గదా! నువ్వెందుకు చేయలేదు? నేనంటే ఇష్టం లేదా? ఇట్లా పోకూడదు. ఇదో తలకాయ నొప్పి. పర్ఫెక్షన్ గావాలి. సో, అక్కడ బిర్యానీ రైస్ లేకపోవచ్చు. ఓకే. లేతే దాంట్లో మసాలా దినుసులు లేకపోవచ్చు. ఆమె మార్కెట్‌కెళ్ళలేకపోవచ్చు. ఆమెకేదైనా దెబ్బ తగిలుండొచ్చు. ఆమెకు హెల్త్ బాలేకపోయుండొచ్చు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను నువ్వెందుకు చేయలేదు. పర్ఫెక్షన్ కావాలన్నమాట. ఇలా ఇబ్బంది పడతారు. ఈ ఈ సుఖం, ఆనందం కాంప్రమైజింగ్ కావాలి. ఓకే. నువ్వు చేయలేకపోయావు కదా! మనం బయటికి వెళ్లి తిందాము అని చెప్తే ఏమవుతుందంటే, బయట దొరుకుతుంది కదా బిర్యానీ. ఆమె చేత చేపిచ్చాలా బలవంతంగా. సో, ఈ విధంగా ఉంటాయి. అట్లనే యాస్పెక్ట్స్. శని యొక్క యాస్పెక్ట్ పడిన, శుక్రుడి మీద కుజుడి యొక్క యాస్పెక్ట్ పడిన, రాహు యాస్పెక్ట్ పడినా గూడా ఈ విధమైన ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయి. శని యాస్పెక్ట్ పడితే బ్లాకేజ్ ఉంటుంది. కుజుడు యొక్క యాస్పెక్ట్ పడితే కాంప్రమైజింగ్ అనేది ఉండదు. ప్రతి విషయంలో గూడా దెబ్బలాటలు, కొట్లాటలు ఇవన్నీ గూడా పోతాయి. రాహు యాస్పెక్ట్ పడితే ఇమ్మెచ్యూర్డ్‌గా, ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఆ విషయాల్ని డీల్ చేస్తాం. సో, ఇక్కడ శుక్రుడి యొక్క బలం గూడా చాలా శుక్రుడు తన అనుకూలమైన స్థానాల్లో ఉన్న తనకి అనుకూలమైన స్థానాలు వృషభం, తుల, మీనము, హ్మ్. అట్లనే మిథునము ఇయన్నీ అనుకూలమైన స్థానం. న్యూట్రల్‌గా ఉండేది ధనస్సు. ఈ విషయాల్లో గూడా బాగుంటుంది. మిగతా స్థానాల్లో ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కుజుని యొక్క కుజుని యొక్క స్థానాల్లో ఉన్న సో, హై ప్యాషన్ ఉంటుంది. హై డెడికేషన్, హీరోయిజం ఇలాంటియన్నీ గూడా అద్దుతాడు. చంద్రస్థానాల్లో ఉంటే టూ మచ్ ఆఫ్ వాటిలో మనసనేది సుఖాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అది టూ మచ్ అయిపోతుంది చంద్రస్థానంలో ఉంటే. సో, చంద్రుడు అంటే మనస్సు కదా! మనస్సు సుఖాల వైపు పరుగులు తీస్తా ఉంటది. ఎప్పుడు వాటిల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో, ఆఫీస్‌లో ఉన్నా గూడా సినిమా పోవాలనిపిస్తూ ఉంటది. సో, మనసు ఆ విధంగా అటువైపు తీసుకెళ్తా ఉంటది. అదే రవి యొక్క స్థానాల్లో ఉంటే, సింహంలో గాని ఉంటే అధికారము, డామినేషను ఇవన్నీ గూడా రిలేషన్‌షిప్ లెవెల్‌లో, సుఖాల లెవెల్‌లో చూపిస్తారు అనేది ఒకటి. అదే శని యొక్క స్థానంలో ఉంటే
సో, ఇబ్బందుంటుంది. దాంట్లో తీవ్రంగా శ్రమ చేస్తే గాని వాటిల్ని అందుకోలేం. అంటే హ్యాపీనెస్ కోసం అంత తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం రాకూడదు మనకి. సో, ఈజీగా అందాలి. అప్పుడే మనము అది ఒక మొక్కకి నీళ్లు పోసినట్టు త్వరగా ఎదుగుతుంది మన జీవితం. ఈ శని స్థానంలో అంటే కొద్దిగా ఇబ్బందుంటుంది. సో, ఇలా ఉంటే మాత్రం సో, మీరు శుక్రదోషంలో ఉన్నట్టే. మరి రెమెడీస్ ఏంటి? రెమెడీస్ ఏం చేయాలి? సో, ముఖ్యంగా రిలేషన్‌షిప్ విషయాలు. ఏ కారణం చేతైనా మీ స్వరాన్ని పెంచకండి. మీ రిలేషన్‌షిప్స్‌ని డీల్ చేసేటప్పుడు అకారణంగా మీ స్వరాన్ని పెంచకండి. అది అగౌరవానికి సంకేతం. ఊరికనే మీరు దబాయించేసారంటే అది అగౌరవానికి సంకేతం. ఇది ఫస్ట్ రెమెడీ. అనవసరంగా మీ మూడ్‌ని "ఏయ్! ఇటు రా. ఏయ్! ఇక్కడ కూర్చో." ఆహ్, ఇతరులకి షోకేస్ చేయడానికి అలా చేయకండి. అది అగౌరవానికి సంకేతం. ఇతరులని అగౌరవపరుస్తున్నట్టు. మీ భార్య లేదా భర్త యొక్క బలహీనతలు మీ కుటుంబం వాళ్ళకి, స్నేహితులకి బహిర్గతం చేయబాకండి. దట్ ఈస్ ఆల్సో నెగటివిటీ. మీరు ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు. మ్యారేజ్ విషయంలో మీరు ఒక్కొక్కరికి ప్రామిస్ చేసుకున్నారు. ఆ సీక్రెట్స్‌ని మీరు కాపాడాలి. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. మీ భాగస్వామితో మీకెంత మూడ్ స్వింగ్స్ ఉన్నా గూడా సరిగ్గా మాట్లాడండి. ఓకే. మీరొచ్చేదే ఇంటికి సాయంత్రం వస్తారు ఆఫీస్‌కి పోయేసొచ్చి. సో, లేడీస్ అయితే సాయంత్రం వచ్చే ఆ టైంలోనే మాత్రమే ఒక గంట, 2 గంటలు అక్కడ అన్నం తింటారు. మళ్ళా ఉదయాన్నే గబగబా పరుగులు ఇలా ఉంటాయి. హ్మ్. కానీ ఆ టైంలో మీ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో, మీ కష్టాలు ఆఫీస్‌లో ఎదుర్కొన్న కష్టాలు లేకపోతే ఆహ్, మీ రిలేషన్‌షిప్‌లో వచ్చే కష్టాలు. ఈ కష్టాల అన్నిటితో కూడా రుద్దబాకండక్కడ. ఎప్పుడైతే రక్షణాత్మకంగా డిఫెన్సివ్‌గా మీరుంటారో, అది సంతోషకరమైన ఇల్లు కాదది. డిఫెన్సివ్ అంటే నన్నేమైనా తీసుకోబోతాడేమో అని చెప్పేసి డిఫెన్సివ్ అడ్డుగోడగా పెట్టడం అన్నమాట. అలాంటివి ఉంటే కష్టం. మీ భర్తని గాని, మీ భార్యని గాని ఇతర పురుషులతో గానియండి, ఇతర స్త్రీలతో గాని పోల్చొద్దు. అది అహాన్ని రెచ్చగొడుతుంది. మీ ప మీ పట్ల మీరు ప్రేమని చంపేసుకుంటున్నారు అని అర్థం అది. సో, అహంతో దాడి జరుగుతుంది. అహంతో దాడి చేస్తున్నారని వాళ్ళనుకుంటారు. మీ పట్ల ప్రేమను చూపిరు. మీ స్నేహితులు ఎవరైతే ఉంటారో, మీ భర్త యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో, లేతే మీ భార్య యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళని వదిలించుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకే. వాళ్ళు వచ్చిపోతున్నారు. ఇబ్బందిగా ఉంది. మీ భార్యకి గాని, భర్తకి గాని ఇంటికి వాళ్ళకి ఎప్పుడూ వచ్చిపోతుంటున్నారు. హ్మ్. సో, అది ఇబ్బందికరంగా మీరు అవతల వాళ్ళని గుర్తించినప్పుడు, మీ రిలేషన్‌షిప్‌లో ఉండే వాళ్ళని గుర్తించినప్పుడు, ఇప్పుడు కొంతమంది ఉంటారు. సో, ఫ్రెండ్స్‌ని తీసుకొని ఇంటికొస్తారు. వాళ్ళందరికీ కాఫీలివ్వాలి, టిఫిన్‌లు పెట్టాలి. ఇది అడిషనల్ బర్డెన్ అన్నమాట. అట్లాంటప్పుడు మీరు పెట్టించాలి అనుకున్నప్పుడు, మీరు బయటకి తీసుకుపోయి హోటల్‌లో పెట్టించొచ్చు కదా! ఒక 10 మందిని తీసుకొచ్చి మీ భార్యని వంట చేయమని చెప్పడం ఎందుకు? వాళ్ళందరికీ ఆమ్లెట్‌లేయండి, లేతే మందు తాగుదాము, ఇక్కడ ఇది చేద్దాం. అవన్నీ నచ్చకపోవచ్చు. మీ సోషల్ థింగ్స్ ఇంట్లోకి తీసుకురావడం మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. అది మీకు చెప్పలేకపోవచ్చు. మీకు అంతగా ఇప్పేయాలన్నప్పుడు బయట హోటల్‌కి వెళ్ళేసి ఒక 500 పెడితే ఖర్చు చేస్తే సమోసాలొస్తాయి. మీకు కావాల్సిన ఆమ్లెట్‌లొస్తాయి. అవన్నీ బయట తినండి. ఇంటికొచ్చి వాళ్ళని స్ట్రెస్ చేయొద్దు. మీరు మీ భార్యని గాని, భర్తని గాని పెళ్లి చేసుకున్నారని మర్చిపోబాకండి. వాళ్ళు ఒక బానిస కాదు. చాలా మందిని చూస్తుంటామండి. వాళ్ళ భర్తని ఒక ఎర్నింగ్ మెషిన్, ఏటీఎం మెషిన్ లాగా వాడుకుంటూ ఉంటారు. అనవసరమైనవన్నీ కొంటూ ఉంటారు. డబ్బులు నాయి కాదు. ఆయనవి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా. భార్య వంటింట్లో పని చేయడానికే పెట్టింది. నా ఇష్టం వచ్చినట్టు చెప్పినవన్నీ చెయ్యాలి. నాకు కావాల్సినవన్నీ చేయాలి. అలా అనుకోకండి. ఒక సేవకురాల్లాగా మీరు ఒక సేవకుడిలాగా మీరు అనుకుంటే మాత్రం
మీకు శుక్రదోషం ఉన్నట్టే. మీ భర్తను చూసుకోవడానికో, లేతే మీ భార్యను చూసుకునేందుకో ఇంకొకళ్ళని నియమించొద్దు. హ్మ్. సో, మీరు షేర్ చేయాల్సినవన్నీ గూడా మీరే షేర్ జేయాలి. ఇంకొకరిని నియమించొద్దు. ఇప్పుడు మీ భార్యకి బాలేదు. ఏదో పని మనిషిని చూసుకుంటుందిలే అని చెప్పి పని మనిషిని పెట్టేసి ఎళ్ళిపోకూడదు. ఎందుకంటే, వాళ్ళు మీ నుంచి ఎమోషనల్ టచ్ కావాలి అని కోరుకుంటారు బాలేనప్పుడు. దాన్ని దూరం చేయబాకండి. మీ భర్త, భార్య చూసుకునేదానికి ఎవరిని నియమించొద్దు. మీ భర్త పని నుండి ఇంటికి ఖాళీ చేతులతో వస్తే ఆయన నిందించబాకండి. "ఏం తీసుకురావా? నీకేం తెలీదా? పూలు తీసుకురావా? స్వీట్స్ తీసుకురావా?" అని తిట్టబాకండి. ముందరే చెప్పండి. ఇప్పుడు 6 గంటలకు మీ భర్త ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతాడంటే 5 గంటలకు ఫోను చేయండి. మీకేం కావాలో చెప్పండి. కొన్ని అందరూ తెలుసుకోలేకపోవచ్చు. చెప్తే గాని తెలుసుకోలేరు. మీరు అంటే చెప్పకుండానే తెలుసుకుంటారు. కొంతమంది చెప్తే గాని తెలుసుకోలేరు. వాళ్ళు డిఫరెంట్ జనర్. సో, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన పని మీదే కాబట్టి సో, ఆహ్, ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఇంట్లో తీసుకురాబాకండి. దాన్ని మేనేజ్ చేసుకోండి. మీకేదైనా కావాలి అన్నప్పుడు 5 గంటలకు ఫోను చేయండి. 6 గంటలకొచ్చేటప్పుడు తీసుకొస్తాడాయన. ఎప్పుడు గూడా వ్యర్థమైన భార్యగా, కరడుగట్టిన భర్తగా ఉండబాకండి. నా పని నేనే జేసుకుంటాను. నా స్వార్థం నాది. నువ్వు హోటల్‌లో పోయి తినేసిరా. నేను ఈడ వండటం లేదు. ఇలా వ్యర్థంగా అంటే వేస్ట్‌గా అంటే మీరు మ్యారేజ్ చేస్తుంది ఆయనకి ఎటువంటి యూజ్ లేదు. మీరు మ్యారేజ్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని. ఆయన్ని హ్యాపీగా హోటల్‌లో తినేసి రమ్మంటున్నారు. ఉదయం, సాయంకాలం. కాఫీ గూడా ఇవ్వరు. ఇంటికొస్తే పడుకోవడం అంతే. అది వేస్ట్ అండి. మీతో ఏ అవసరం లేదు. జస్ట్ మిమ్మల్ని ఒక లగేజ్‌గా, ఒక బ్యాగేజ్‌గా మోస్తున్నారంతే. అలా ఉండకండి. అలానే భర్త కరుడుగట్టినోడిలాగా ఉండకూడదు. ఎమోషన్స్ చూపియాలి అవతల వ్యక్తి మీద. కరుడుగట్టిన వ్యక్తిలాగా కొట్టడం, తిట్టడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. మీలో ఆ యానిమల్ ఉంటే పోయి ఏదైనా ఒక రేసింగ్‌లోనో లేకపోతే ఏదైనా స్పోర్ట్స్‌లోనో ఆ యానిమల్‌ని వదలండి. దాంట్లో కప్పులైనా వస్తాయి దేశానికి. అది ఆ యానిమల్ నేచర్‌ని ఇంట్లో చూపిమాకండి. సో, ఎప్పుడు గూడా అండి మీ భర్త మిమ్మల్ని సెక్స్ కోసం అడిగినప్పుడు దాన్ని తిరస్కరించవా అతను ఎలా కోరుకుంటున్నాడో అలా ఇవ్వాలి. అది చాలా ముఖ్యమైనది. దాన్ని తిరస్కరిస్తూ ఉంటే, ఆయన మరొక స్త్రీ వైపు మీ బాధ్యత వేరొక స్త్రీ తీసుకుంటుంది. కొంత సమయం పట్టొచ్చు. కానీ జరిగి తీరుతుంది. మగోళ్ళు గూడా ఏం తెలుసుకోవాలంటే, భార్య అనేది ఒక లైంగిక వస్తువు కాదు. ఓన్లీ దాని కోసమే చేయబడింది కాదు. ఒక ఎమోషన్ ఉంటుంది. ఇష్టాలుంటాయి. అవి తీర్చండి ఫస్టు. అవి తీర్చినాక ఆటోమేటిక్‌గా ఇది జరుగుతుంది. ఆమెకేమి గావాలో, ఆమెకి ఏదైనా సినిమా చూపించాలా? లేకపోతే ఏదైనా బంగారం తీసియ్యాలా? ఆమెకిష్టమైనదేంటి? ఏదైనా ఐస్ క్రీమ్ కావాలా? లేతే వాళ్ళ నాన్నని చూడాలనుకుంటున్నారా? మీరు దగ్గరుండి తీసుకోబోయి తీసుకురండి. ఆ అవసరాలు తీర్చండి. ఎమోషనల్ అవసరాలు. ఆటోమేటిక్‌గా ఈ ఈ లైంగికత అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అది చేయకుండా ఇది కావాలి అని పట్టుబడడం మీ మూర్ఖత్వం. ఒకటి ఆడోళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి గూడా, ఏ పురుషుడు గూడా ఎక్కువ కాలం లైంగిక ఆకలితో ఉండలేడు. ఏ ఆడది గూడా ఎమోషనల్ నీడ్స్ తీర్చకుండా లైంగిక ఆనందంలో పాల్గొనలేరు. ఇవి అర్థం చేసుకోవాలి ఇద్దరు. అవి తీరిస్తేనే ఇవి జరుగుతాయి. బెడ్‌రూమ్‌లో మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మాట్లాడబాకండి. అలా చేస్తే మీరెప్పుడు గూడా సంతోషంగా ఉండలేరు. గతం గతః. పిల్లల ముందు మీ భాగస్వామి మీద అరుపులు, కేకలు వేయడం. సో, ఆ పిల్లలు గూడా అదే విధంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తెలివైన పురుషులు, తెలివైన స్త్రీలుగా మెలగండి.
మీ స్నేహితులకి ఇంటికి దూరంగా ఉంచండి. ఓకే. వ్యతిరేక లింగ స్నేహితులు మీకుంటే వాళ్ళని ఈ మ్యారేజ్ తర్వాత కొద్దిగా దూరం పెట్టాలి. సో, ఈ విధంగా రిలేషన్‌షిప్ విషయాల్లో మీరు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీ భార్య తెలివిగలది, ఓకే. సమర్థత కలిగింది అని మీరు నమ్మాలి. ఆమెకున్నా లేకపోయినా. మీరు భార్య నా భర్త తెలివైనవాడు, సమర్థత కలిగినవాడని మీరు నమ్మాలి. అతను ఉన్నా లేకపోయినా. ఆ విధంగా మీరు అతన్ని హిప్నోటైజ్ చేయడం, ఆమెని హిప్నోటైజ్ చేయడం అనేది చేయాలి. చేస్తేనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా లేకుండా ప్రవర్తిస్తే ఇది శుక్రదోషం కింద మారుతుంది. ఇది రిలేషన్‌షిప్స్ గురించి. ఈ రెమెడీస్ పాటించాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా డబ్బు గురించి వద్దాం. శుక్రుడు అంటే డబ్బు గూడా. డబ్బుకు సంబంధించిన సూత్రాలు. ప్రతి ఒక్క వ్యక్తి తన విలువల కంటే డబ్బు గొప్పది అని చాలా జాగ్రత్తగా ఉంటాడు డబ్బు విషయంలో. తన విలువల కంటే డబ్బే గొప్పదని చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈజ్ హ్యూమన్ సైకాలజీ. డబ్బనేది సరిపడా ఉండాలి. మనం అడ్జస్ట్ అవ్వడం అనేది మనం నేర్చుకున్నప్పుడు డబ్బు సంపాదించం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులున్నాయి. మీ పిల్లలకి హార్లిక్స్ బాటిల్స్ కొంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉన్నట్టుండి మీ జాబ్ పోయింది. సో, మీకు డబ్బులు తక్కువొస్తున్నాయి. అప్పుడు మీరేం జేస్తారు? హార్లిక్స్ బాటిల్స్ కట్ చేస్తారు. అలా చేయకూడదండి. సో, డౌన్‌కి తీసుకురాకూడదు ఎప్పుడు గూడా. మీ దగ్గర ఆ హార్లిక్స్ బాటిల్‌ని ఎలా సంపాదించాలని మీరు ఆలోచించాలి గానీ, హార్లిక్స్ బాటిల్ కట్ చేయాలని మాత్రం ఆలోచించకూడదు. ఎలా ఎదగాలని చూడాలి. కనీసం ఆ హార్లిక్స్ బాటిల్ కొనాలని మీకు ఐడియాసొస్తాయి. డబ్బునెలా సంపాదించాలి. ఖాళీ పర్సు మీకు చాలా అత్యుత్తమమైన పాఠాలు నేర్పిస్తాయి. వాటిని డెవలప్‌మెంట్ కోసం వాడండి. డబ్బు అనేది భయంకరమైన యజమాని. కానీ అద్భుతమైన సేవకుడు. దాన్ని సేవ చేసేదానికి మాత్రమే ఉపయోగించండి. అది మిమ్మల్ని డామినేట్ చేసేలాగా చేసుకోకండి. మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్న ప్రతిసారి మీ జీవితాన్ని మీరే దోచుకుంటున్నారని అర్థం. మీ జీవితాన్ని మీరే కొల్లబడుచుకుంటున్నారని అర్థం. అప్పు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సంతోషంగా ఉండడానికి మీరు ధనవంతులో, లేకపోతే గొప్ప వ్యక్తులో కావాల్సిన అవసరం లేదు. ఏమీ లేకున్నా గూడా సరైన రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేస్తూ, అందరితో గూడా సరైన రిలేషన్‌షిప్ మీద చాలా సంతోషంగా ఉండొచ్చు. దానికోసం డబ్బే కావాలని లేదు. డబ్బే చాలా తలనొప్పులు తీసుకొస్తుంటుంది. డబ్బే చాలా వాటిలకి మందుగా గూడా మారుతూ ఉంటుంది. సో, డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీకు తలనొప్పి తెస్తోందా? మీకు మిమ్మల్ని క్యూర్ చేస్తా ఉందా? అనేది మీరు ఆలోచించుకోవాలి. అలా తలనొప్పి చేసే విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాలన్నిటిని గూడా మీరు వదిలేయాలి. కొంతమందుంటారు షేర్ మార్కెట్స్‌లో పెడుతూ ఉంటారు. హ్మ్. కొద్దిగా వస్తుంటాయి, కొద్దిగా పోతుంటాయి. కొద్దిగా వస్తుంటాయి, కొద్దిగా పోతుంటాయి. సో, ఇప్పుడు ఏం చేస్తాంది డబ్బనేది ఆ మనిషి తలని కంట్రోల్ చేస్తా ఉంది. సో, యజమాని అయిపోయింది. సో, ఆ విషయాలు మిగతా వాళ్ళకి తలనొప్పి తీసుకొస్తాయి. ఎందుకంటే ఈయన ఎప్పుడు గూడా షేర్స్ గురించి చూస్తుంటాడు. ఎవరితో మాట్లాడుతున్నా గూడా ఇటు చూసుకుంటూ ఉంటాడు. అదొక తలనొప్పిగా మారుతుంది. అట్లాంటి విషయాలు వదులుకోవాలి. డబ్బనేది మనల్ని నయం చేయడానికి, మనకు సంతోషం ఇవ్వడానికి మాత్రం వాడాలి. మనల్ని కంట్రోల్ చేసే విధంగా, మనకి తలనొప్పి తెచ్చే విధంగా ఉంటే ఆ అలవాట్లను మానుకోవాలి. డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు, మీ దగ్గర లేని వాళ్ళని చూడండి. మీరు ఎంత అదృష్టవంతులో అట్లా కంపేర్ చేసుకోవాలి మీరు. దేవుడు మీకు డబ్బులిచ్చాడు. సుఖంగా, సంతోషంగా ఉండమని. అంతే.
ఇప్పుడు ఒకాయన ఇక్కడ ఒక బిల్డింగ్ కడతాడు. వేరే ఊర్లో ఇంకో బిల్డింగ్ కడతాడు. వేరే ఊర్లో ఇంకో బిల్డింగ్ కడతాడు. ఏ ఇంట్లో ఉంటాడు? ఒకే ఇంట్లో ఉంటాడు. ఆ ఇల్లు ఎవరైనా దోచుకుంటున్నారేమో, ఈ ఇంట్లో ఎవరైనా పాగా వేస్తున్నారేమో, కబ్జా చేస్తున్నారేమో అన్న భయంతో నిద్రపోడు. స ఇప్పుడేమవుతోంది, డబ్బే కష్టపెడతా ఉంది. తలనొప్పులు తీసుకొస్తా ఉంది. అలాంటి వాటిల్ని నిదానంగా వదిలించుకోవాలి. డబ్బు విషయాలకు విలువిచ్చే రిలేషన్‌షిప్స్‌ని వదిలేసుకోకండి. అలా వదిలేసుకుంటే మీ వ్యక్తిత్వం అనేది దిగజారిపోతుంది. డబ్బు విషయాల్లో తండ్రితో గొడవ పెట్టుకోవడం, తమ్ముడితో గొడవ పెట్టుకోవడం, భార్యతో గొడవ పెట్టుకోవడం, పిల్లలతో గొడవ డబ్బు విషయాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తండ్రి మాట పాటించి రాముడు తన రాజ్యాన్ని, తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయిన గొప్ప చరిత్రవంతుడు. అంటే వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇమ్మని దానర్థం. డబ్బు కంటే గూడా వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇమ్మని. సో, ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, మనకి ఏదైనా గూడా మనకి సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చేంత వరకు అది ఒక తలనొప్పిగా, ఒక యజమానిలాగా బిహేవ్ చేస్తుంటే, ఆ విషయాలన్నీ గూడా చాలా శాంతంగా మనం డీల్ జేయాలి వాటిల్ని. ఇప్పుడు మనం గూడా మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కాపాడుకుంటాం. ఇట్లాంటి రెమెడీస్ మీరు పాటిస్తే శుక్రదోషం అనేది ఈజీగా మీరు బయటపడగలుగుతారు. నేను ఏవి చేయాలి, ఏవి చేయొచ్చు అని జెప్పినాను. సో, మీరు డిసైడ్ అవ్వాలి. ఇవి పాటిస్తే మీరు మీ జీవితం అంతా గూడా సుఖము, సంతోషము, అందము, ఆనందము ఆస్వాదించడం, సెన్సువల్ ప్లెజర్స్, హ్యాపీనెస్‌తో, ఫైనాన్షియల్ గెయిన్స్‌తో మీ జీవితం అంతా ముందరకు పోతుంది. మంచి రిలేషన్‌షిప్‌తో అందరితో గూడా చక్కని రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేస్తూ మీ జీవితం చాలా ముందరకు పోతుంది. ఈ విషయాలు తెలుసుకోండి. మీకు ఈ దోషం ఉంటే, మీ చార్ట్‌లో ఉన్నా లేకపోయినా, మీ మస్తిష్కంలో ఇలా ఉంటే, మీరు ఇలా బిహేవ్ చేస్తుంటే, ఈ విషయాలు వదిలేసుకోండి. మీకు శుక్రుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇది నేను చెప్పాలనుకుంది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.